చెప్తున్నాం, మీరు ఈ కాకి చొక్కాలు వేసుకొని పోలీసుల్లాగా వ్యవహరించండి, పసుపు చొక్కాలని విడనాడండి అని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాము. మళ్ళీ మా గవర్నమెంట్ రాబోతుంది. వచ్చిన వెంటనే అప్పటి వరకు కానీ ఈ మహిళకి న్యాయం జరగకపోతే మేము మళ్ళీ కేసు రీఓపెన్ చేస్తాము. తప్పు చేసిన నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తాము. సహకరించిన పోలీసులకు కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మహిళా హోంమంత్రికి ఒకటే విన్నవించుకుంటున్నాను, దయించి తప్పు చేసిన ఆ నిందితుడిని శిక్షించండి, అతని మీద ఎంక్వైరీ చేయండి, అరెస్ట్ చేయండి. అతను ఈరోజు దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. బాధితురాలను అన్యాయంగా మీరు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మీరందరూ కలగ చేసుకొని ఆ బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, నిజంగా ఇలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.